దేశంలో అసలైన సెక్యులర్ పార్టీ బీజేపీ మాత్రమే అంటూ కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకమన్నది ప్రచారం మాత్రమే అని చెప్తున్నారు. బీజేపీ ప్రభుత్వం అందించే పథకాలు ముస్లింలకు అందడం లేదా అని అంటున్నారు. ముస్లింలకు మేలు చేసే సంస్కరణలు చేసింది కేవలం బీజేపీ మాత్రమే అని చెప్తున్నారు. బీజేపీ వాళ్ళ హక్కుల్ని కాపాడుతూనే ఉంటుందన్నారు. కాంగ్రెస్ పైకి సెక్యులర్ గా చెప్పుకునే హిందువుల వ్యతిరేకి అని అంటున్నారు. ముస్లిం క్రిస్టియన్ల హక్కులు మాత్రమే కాంగ్రెస్ లక్ష్యం అంటున్నారు కిషన్ రెడ్డి. ఉగాది వేళ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మళ్లీ బీజేపీ ప్రభుత్వమే రావాలని హోమాలు చేశారు. ఇక సికింద్రాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆయన ఈ నెల 19న నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. రేస్లో ఉన్న ఏ పార్టీని తాను తక్కువ అంచనా వేయడం లేదని చెప్తున్న కిషన్ రెడ్డి నుంచి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ నగర నడిబొడ్డున ఉన్నాం. ప్రస్తుతం చూడొచ్చు మొత్తం ప్రచార రథాలు మొత్తం కూడా సిద్ధమయ్యాయి. ఆల్రెడీ ప్రచారాన్ని రూపొందించారు కిషన్ రెడ్డి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కిషన్ రెడ్డి ఉన్నారు. కిషన్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మీరు చూసుకుంటే ఈ సికింద్రాబాద్ సెగ్మెంట్లో ట్రయాంగిల్ ఫెట్ గట్టిగా ఉంది అనుకోవచ్చా? అది మీకు తెలుసుకోవాలి. నేను ఏ పార్టీని తక్కువ అంచనా వేయను, ఏ పార్టీని అవమానించను. కానీ నాకు సంబంధించినంత వరకు, మా పార్టీకి సంబంధించినంత వరకు మేము పూర్తి స్థాయిలో ఎవరు అభ్యర్థులు ఏ పార్టీ రంగంలో ఉంటుందనేటువంటిది చూడకుండానే పూర్తి స్థాయిలో మా పార్టీ విజయం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము అన్ని రకాలుగా సన్నాహాలు చేసుకున్నాము, ముందుకెళ్తాము. కిషన్ రెడ్డి గారు, మీరు ఒక విషయం చెప్పండి. ఒకవైపు మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు, మరోవైపు కేంద్ర మంత్రిగా ఉన్నారు, మరోవైపు ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గాల్లో మీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఆ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఎట్లా ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో మీరు మీ నియోజకవర్గంలో మీరు గెలిచాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా, ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? మరి చాలా కమిట్మెంట్తో పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు. మా మోర్చాలు కూడా చాలా పటిష్టంగా ఉన్నాయి. అందులో కాకుండా సికింద్రాబాద్లో ఉండేటువంటి ఓటర్స్ కూడా వాళ్ళందరూ కూడా బీజేపీకి గత అనేక సంవత్సరాలుగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. నేను గతంలో 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నా. అంతకుముందు 1980 నుంచి నేను పూర్తి సమయ కార్యకర్త ఉన్నా. లేక గత 5 సంవత్సరాలుగా 2.5 సంవత్సరాలు ఎంఓఎస్ హోమ్లో ఉన్నా. ఇప్పుడు 3 శాఖలు క్యాబినెట్లు ఉన్నా కూడా ఏ రోజు కూడా నేను వేరే పని మీద ఎక్కడ ఎవరైనా వెళ్తే తిరుపతికి వెళ్ళినప్పుడు దర్శనానికి వెళ్ళి ఉండొచ్చు తప్ప ఎక్కడ కూడా ఒక్కరోజు లీవ్ తీసుకోలేదు. ఇప్పుడు కూడా నేను ఇక్కడ ఉన్నా, ప్రతిరోజు నాకు ఢిల్లీ నుంచి ఫైల్స్ వస్తాయి. ప్రభుత్వాలకు సంబంధించినటువంటి 3 శాఖలకు సంబంధించినటువంటి ఫైల్స్ వస్తుంటాయి. అధికారులతో మాట్లాడాల్సిన పని ఉంటుంది. అది మాట్లాడుతుంటేనే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్రిటికల్ ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిపైన నేను ఎప్పటికప్పుడు సమగ్రమైనటువంటి ఆదేశాలు నా పర్సనల్ స్టాఫ్కి ఇస్తూ, తద్వారా మా డిపార్ట్మెంట్కి ఇస్తూ, ఇక్కడ కూడా ఉన్నంతలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అభ్యర్థుల ఎంపిక కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, జిల్లా శాఖల సమన్వయం కానీ, ఎందుకంటే చాలామంది అభ్యర్థులు కొత్త వాళ్ళు పోటీ చేస్తున్నారు. కొత్త వాళ్ళంటే మొదటిసారి పార్లమెంటు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్లకు జిల్లా శాఖలకు సమన్వయం కొద్దిగా కష్టమైనటువంటి పని, అది కూడా చేస్తూ ఉన్నాం. దానికి తోడు మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో మరి మా కార్యకర్తలతోటి నేను రెగ్యులర్గా మమేకమే పనిచేస్తాము. కిషన్ రెడ్డి నామినేషన్ ఎప్పుడు ఉంటుందని? నామినేషన్ మా పార్టీ తాత్కాలికంగానైతే 19వ తారీఖు నిర్ణయించారు. మా పార్టీ 2 జిల్లా శాఖలు కూర్చొని వాళ్ళు ముఖ్యమైనటువంటి నాయకులు నిర్ణయిస్తారు. 19వ తేదీ వేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. 1-2 రోజుల్లో దానికి సంబంధించినటువంటి మరి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలకు ప్రకటిస్తారు. బీజేపీ పార్టీ అంటేనే హిందుత్వ పార్టీ అని, ముస్లింలు వస్తే అనగదొక్కుతారనే ఒక అపోహ కావచ్చు, లేకపోతే ఆ సంబంధించిన ఆ వర్గం ముస్లిం వర్గంలో చాలామంది డిస్కస్ చేసుకుంటారు. అంటే ఇంత క్రిటికల్ ఆరోపణలు మీ మీద వస్తున్న నేపథ్యంలో వాటికి ఆన్సర్ ఏం చేస్తారు? ఇది చాలా గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఒక తప్పుడు ప్రచారము భారతీయ జనసంఘ్ పైన కానీ బీజేపీ పైన కానీ చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను. మేము 10 సంవత్సరాలు కావస్తుంది. ఈరోజు 10 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా ముస్లింలకు ఇవ్వకుండా అడ్డుకున్నామా? ఈరోజు 82-83 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నాం. అందులో బియ్యం ముస్లింలకు ఇస్తున్నాం కదా. ఈరోజు 4.5 కోట్ల ఇండ్లు కట్టించాం. ముస్లింలు ఉన్నారు కదా అందులో. మేము ఈరోజు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ 5 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ ఇస్తున్నాం. ఇందులోకి వేరే ముస్లింలకి వెళ్ళడం లేదు కదా. ప్రభుత్వము చేపట్టేటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మా ప్రభుత్వం ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా అందరికీ ఇస్తున్నాం. అంతెందుకు ఈరోజు ముస్లిం స్త్రీల రక్షణ కోసం పట్టుబట్టారు.
ముస్లిం స్త్రీలైతే త్రిబుల్ తలాక్ మీద వాళ్ళకి అన్యాయం జరుగుతుందో ఒక సోదరుడుగా ఈరోజు 10 కోట్ల మందికి పైగా ఉన్నటువంటి ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి త్రిబుల్ తలాక్ చట్టాన్ని తెచ్చి ముస్లింలకు అండగా ఉన్నాం. మేము ముస్లింలకు వ్యతిరేక ఎట్లమవుతుంది? ఈరోజు ముస్లిం మహిళలందరూ కూడా నరేంద్రమోడీ అంటే ఒక దేవుడు ఆ రకంగా చూస్తున్నారు ముస్లిం సోదరిమణులు. అంతేకాదు ఒకటి మనం చేస్తాను, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలకు అన్ని రకాల హక్కులు ఉండాలి. ముస్లింలకు ఉండాలి, క్రిస్టియన్లకు ఉండాలి, హిందువులకు ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో, ప్రతిపక్ష పార్టీ ఎజెండాలో వాళ్ళు ముస్లింలకు హక్కులు ఉండాలంటారు, హిందువులకు హక్కులు ఉండాలని కోరుతారు. కానీ హిందువులకు ఏ రకమైన హక్కులు ఉండదు. క్రిస్టియన్లకు ఉండాలి, ముస్లింలకు ఉండాలి, హిందువులకు ఉండకూడదు అంటారు. అదే నేను అంటున్నాను, అన్ని మతాలు ఒకటే, మనకు అన్ని మతాలకు సమానంగా చూడాలి. ఆ రకంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, కిషన్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇక్కడ తాజా సిచ్యువేషన్. మొత్తం మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నామినేషన్ ఈ నెల 19వ తారీఖు దాదాపుగా ఖరారైనట్లుగా చెప్తున్నారు. అన్ని పార్టీలు, అన్ని మతాలు, కులాలను కలుపుకొని గెలుపు దిశగా ముందడుగు వేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కిషన్ రెడ్డి.